వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. విశాఖ అక్కపొలం యుద్ధనగర్లో విదేశీ మద్యం మధ్య తిరుపతి అనే వ్యక్తి అక్కపొలం యుద్ధనగర్ ఇంట్లో అయితే మొత్తం సమాచారంతో ఈ ఎక్సైజ్ పోలీస్ డిపార్ట్మెంట్ రైట్ చేయగా మొత్తం మనం చూసుకోవచ్చు. ఇదంతా మొత్తం సంబంధించి 220 మద్యం బాటిల్స్ దగ్గర 10 లక్షల విలువ ఉంటుందని చెప్పి ఈ ఎక్సైజ్ పోలీసులు చెప్తారు. ఇది భారీగా ఫారెన్ లిక్కర్ బాటిల్స్ అయితే ప్రత్యక్షం అవడంతో కేవలంలో 100కి పైగా ఈ ఫారెన్ స్కాచ్ బాటిల్స్ స్వాధీనం చేస్తున్నారు. అలాగే ఫారెన్ స్కాచ్ బాటిల్స్ ఇక్కడ ప్లేస్ చేసి ఈ పోలీసులు పెద్ద మొత్తంలో ఫారెన్ లిక్కర్ బాటిల్స్ ఎలా లభ్యం అయ్యాయి అని చెప్పి ఆశ్చర్యపోయి అధికారులు అయితే మొత్తం అంతా ఆరోపిస్తున్నారు. మొత్తం చూడొచ్చు ఈ ఫారెన్ అయితే చాలా కాస్ట్లీ బాటిల్స్ అని చెప్పుకుంటున్నారు. ఇంత పెద్ద మొత్తం ఎలా సేకరించారు, ఎప్పటి నుంచి ఈ మొత్తం ట్రాన్సాక్షన్ అయితే అవుతుందని చెప్పి మొత్తం అన్ని కోణాలు అయితే వీళ్ళు దర్యాప్తు అయితే చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు మొత్తం అంతా ఇక్కడ డిస్ప్లే పెట్టడం జరిగింది. ఎక్సైజ్ నేతృత్వంలో ప్రసాద్ గారి నేతృత్వం అయితే మొత్తం టీమ్ అయితే పనిచేస్తుంది. మొత్తం అంతా ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఈ ఫారెన్ నిజంగా యాక్చువల్గా ఫారెన్ బాటిల్ అంటేనే చాలా వ్యయంతో కూడుకున్న బాటిల్స్, కానీ ఇంత పెద్ద మొత్తంలో ఈ ఫారెన్ బాటిల్స్ ఏమైనా దొరికి ట్రాన్సాక్షన్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి మొత్తం మనం చూసుకోవచ్చు. ఈ బాటిల్ సంబంధించి మొత్తం పక్కగా సీల్ అయితే వేయడం అనేది అయితే జరిగింది. అలాగే ఇది మొత్తం ఎంఎల్ కూడా ఎక్కువ ఉండడంతో ఇది కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. అయితే ఈ 220 బాటిల్స్ మొత్తం అంతా కలిపి దగ్గర 10 లక్షలు ఉంటాయి అని అంచనా వేస్తున్నారు. అయితే ఇంకా ట్రాన్సాక్షన్ నేపథ్యంలో ఇంకా ఎప్పటి నుంచి అవుతున్నాయి, అసలు ఆ మొత్తం ఇంత పెద్ద సంఖ్యలో అయితే దొరకడం నిజంగా ఎక్సైజ్ పోలీసులకే నిజంగా ఇది పెద్ద సవాల్గా అయితే మారింది. నిజంగా అంతా ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని చెప్పి ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రసాద్ గారు అయితే మాట్లాడుతున్నారు. ప్రసాద్ గారు చెప్పండి. ప్రసాద్ గారు అడిగి తెచ్చుకుంటారు సార్. నిజంగా ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద మొత్తంలో దొరకడం నిజంగా మీకు ఛాలెంజ్ గా అనుకోవాలి. ఎలా వచ్చింది ఇన్ఫర్మేషన్? ఈ మధ్య కాలంలో ఇంత విదేశీ మద్యం పట్టుబడడం ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు లాస్ట్ 5 years లో కూడా ఇలా దొరకలేదు. ఇది ఇంత భారీ ఎత్తున అతను చేస్తున్నాడంటే దీని మీద బాగా ఇన్వెస్టిగేట్ చేయాలా, ఇది రాకుండా చేయాల్సిన అవసరం అయితే ఉంది. బికాజ్ ఇది ప్రజల ప్రాణాలు ముఖ్యం. ఇది కల్తీయా ఒరిజినలా ఇంకా తెలియదు. కల్తీ అయితే మాత్రం ప్రజల ప్రాణాలతో ఆటలాడుకున్నట్టే అవుతుంది. కాబట్టి దీని మీద సివియర్గా అయితే చర్యలు తీసుకుంటాము. ఇతన్ని రిమాండ్ పంపించి మళ్ళీ కస్టడీలో తీసుకునే అవకాశం కూడా ఉంది. కస్టడీలో తీసుకొని అసలు అతని సెల్ ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా అనలైజ్ చేసి దీంట్లో ఈ రాకెట్లో ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పటికే కొంతమందిని ఐడెంటిఫై చేసాము. వీళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా పిలిపించి ఎంక్వైరీ చేసి వాళ్ళ పాత్ర ఉంటే కూడా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. సార్ ఎస్పీ గారు, సాధారణంగా విదేశీ మద్యం అంటే 1-2 బాటిల్స్ తెచ్చుకోవడం అనేది పరిపాటి, కానీ ఇంత భారీ మొత్తంలో ఇన్ని 220 బాటిల్స్ అంటే అది సాదా కాదు. మీరు అన్నట్టు నిజంగా అది అంతవరకు ఒక ఒరిజినలా లేదంటే డూప్లికేట్ అని చేయాల్సి ఉంది. అదే మాకు కూడా అదే డౌట్ ఉంది. బట్ ఆ ఇంకో బాక్స్ లో అతను ట్రావెలర్స్ లో తెచ్చాడు, బుక్ చేశాము అని అంటున్నాడు. అది కూడా వెరిఫై చేయాల్సి ఉంది, ఏ ట్రావెల్స్ లో తెచ్చాడు, ఎలా తెచ్చాడు అనేది. బట్ ఇంత భారీ ఎత్తున అంటే ఇక్కడ మన ఏపీ స్టేట్లో అయితే లేదు, అదర్ స్టేట్ నుంచి తేవడం అయితే జరుగుతుంది. కానీ ఇంత ఎక్కువగా అంటే ఇదే ఫస్ట్ టైం. అందుకే టీంను కూడా ఆల్రెడీ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ సార్ నోటీసులో పెట్టాము. సార్ కూడా టీంని పంపించండి అని అన్నారు. సార్ పర్మిషన్ కూడా ఇచ్చారు, ఇప్పుడు ఇస్తున్నారు. ఇప్పుడు అదే పంపించాము. పర్మిషన్ విత్ ఇన్ నో టైం పర్మిషన్ వస్తే టీం విల్ గో టు ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉందో అక్కడికి వెళ్తారు. మనం చూస్తే అదే సంఖ్యలో బాటిల్స్ ఉండడం నిజంగా ఇది పెద్ద రాకెట్ కింద అనుకోవచ్చా సార్? ఇది ఇందులో పెద్ద రాకెట్ అంటే ఇతని సైడ్ నుంచి లేదు. బట్ ఇతను ఎవరెవరికి అమ్ముతున్నారు, వాళ్ళ ప్రోద్బలం ఎంత ఉంది అనేది చూడాలి. ఇతని సైడ్ అయితే ఇతను పెద్ద రిచ్ ఫెలో అయితే ఏమీ అనిపించలేదు. ఇతని పొజిషన్ బట్టి ఇతని ఫ్యామిలీ కూడా చూసాం, ఇతని హౌస్ కూడా చూసాం. అంత లేదు. ఇతను ఇంతకుముందు కాస్మెటిక్ బిజినెస్ చేసేవాడట. అక్కడ అప్పుడు లాస్లో వస్తే దీంట్లో దిగాము అని అంటున్నాడు. బట్ ఇతని కస్టమర్స్ ఎవరు, ఇతన్ని ఎవరు అనిపిస్తారు, వాళ్ళు ఏ స్థాయి మనుషులు, వై దే ఆర్ ఎంకరేజింగ్ హిమ్ అనేది అది ఒక యాంగిల్ ఆలోచిస్తున్నాం. వాళ్ళని కూడా పిలిపించాల్సి ఉంటుంది. పిలిపించి అంటే ఫోన్పే ట్రాన్సాక్షన్ చూస్తున్నాం. ఆ ఫోన్పే ట్రాన్సాక్షన్లో కొన్ని పేర్లు ఉన్నాయి.
అది వెరిఫై చేస్తాం. వెరిఫై చేస్తే వాళ్ళ పాత్ర ఉంటే వాళ్ళ మీద కేసు బుక్ చేసే అవకాశం ఉంటుంది. ఎస్పీ గారు నిజంగా ఇది ఎక్కువ సంఖ్యలో అయితే ఉన్నాయి. సుమారు దీని వాల్యూ ఎంత ఉంటుంది? దీని వాల్యూ ఇంచుమించు మామూలు మన మార్కెట్లో చూస్తే 15 to 18 lakhs ఉంటుంది. అతను అడిగితే 15 to 18 lakhs. మన APSBCL రేట్లు అయితే అంతే 80 lakhs దాకా ఉంటుంది. ఇట్ మే గో అప్ టు 20 lakhs ఆల్సో. ఇందులో చాలా బ్రాండ్స్ మన దగ్గర ఇంకా రాలే. అంటే మన దగ్గర ఇండియాలో కాదు, మన ఏపీ స్టేట్ లో ఇంకా రాలే. ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్. మొన్నే కొత్తగా పాలసీ వచ్చింది కదా, ఈ కొన్ని బ్రాండ్స్ మన దగ్గర లేవు. అంటే గ్లెన్ఫిడిచ్ అన్న బ్రాండ్ ఇంకా మనం ఇవ్వలేదు. నాకు అది ఒకటి తెలుసు. అది ఇంకా గవర్నమెంట్ లెవెల్లో ఇంకా పర్మిషన్ రావాల్సి ఉంది. అలాగా రెడ్ అది కూడా ఆ బ్రాండ్ కూడా లేదు. చాలా బ్రాండ్స్ ఇందులో మన ఏపీలో లేవు. బహుశా 2-3 months లో ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. మొత్తం ఫారిన్ కంట్రీ మద్యం అంటారు ఇది. మరి ఇప్పుడు దాన్ని బట్టి చూస్తే ఫారిన్ లిక్కరే బట్ రేపు ల్యాబ్ పంపిస్తున్నాం కదా, రేపు ల్యాబ్ లో ఏం చేద్దామో చూద్దాం. ఏమైనా కల్తీ ఉందా లేదా అది దాని స్ట్రెంగ్త్ చూస్తే మనకు తెలిసిపోతుంది ఫారిన్ లిక్కరా కాదా అనేది. రైట్ సార్. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ దగ్గర 5-6 సంవత్సరాల నుంచి అసలు ఇలాంటి పెద్ద ఎక్కువ మొత్తంలో పట్టుకునేది లేదు. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఇది విదేశీ మద్యం అని చెప్పి దీని వాల్యూ అయితే 15 నుంచి 20 లక్షలు అయితే ఉంటుంది. అయితే అది ఒరిజినల్ కనుక అయితే దానికి 15 నుంచి 20 లక్షలు ఉంటుంది. అయితే అది ఒరిజినల్ టోటల్ రేట్ అని చెప్పి ల్యాబ్స్ కి అయితే పంపించడం అయితే జరిగింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ ఎక్కువ బాటిల్ 220 బాటిల్ అంటే సుమారు 15 నుంచి 20 లక్షలు వర్క్ చేసేది. నిజంగా దీనికి ఎవరు ఉన్నారు, వెనకాల టీం ఎవరున్నారు, ఎవరు కొనుక్కుంటున్నారు, ఈ ఫోన్ పే ట్రాన్సాక్షన్ అయితే మొత్తం టీములుగా మేమైతే టీంలో ఆల్రెడీ వర్క్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంత పెద్ద మార్పులు జరగడం ఇది ఎంతవరకు శ్రేష్ఠం, ఎంతవరకు ఒరిజినల్ అని చెప్పి దీన్ని ఈ మధ్యాహ్నం కూడా ల్యాబ్ పంపించి చెక్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇది అసలు ఈ మొత్తం టీం ఎవరెవరు ఉన్నారు, ఏంటంటే అసలు ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి మేము కూలంకుశంగా ఆరాయితీ తెస్తున్నాం. మన టీంలన్నీ దాని మీద పనిచేస్తుందని చెప్పి ఎస్పీ ప్రసాద్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ నర్సింగ్ శివరామకృష్ణ టీవీ, విశాఖ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.